మహిళలు విద్యతో పాటు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకుంటే సమాజంలోని అన్ని రంగాల్లో ముందంజలో నిలుస్తారని ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం అన్నారు. దేశాభివృద్ధిలో మహిళల పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు. స్టేట్ టీచర్స్ యూనియన్ తెలంగాణ స్టేట్ నల్గొండ జిల్లా శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని సంఘభవనంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం హాజరై మాట్లాడారు. మహిళలు లేనిది ఏ పోరాటం జరగలేదు, విజయం సాధించలేదని అన్నారు. సనాతన ధర్మం పేరుతో మహిళలను వంటింటికే పరిమితం చేయడంతో పాటు వారి హక్కులను హరించే ప్రయత్నం జరుగుతుందని, దీనిపై మహిళలు సంఘటితంగా పోరాడాలని పిలుపునిచ్చారు. మహిళా దినోత్సవం పండుగ కాదు, హక్కుల దినంగా జరుపుకోవాలని అన్నారు. భారతదేశంలో మహిళలు చదువుకునే అవకాశం లేకున్నా భర్త మహాత్మా జ్యోతిరావు పూలే సహకారంతో సావిత్రిబాయి పూలే విద్యను నేర్చుకుని దేశానికి చదువుల తల్లిగా నిలిచిందని, ఆమె స్ఫూర్తితో ముందుకు సాగాలని అన్నారు. మహిళల హక్కుల కోసం సిపిఐ పార్టీ నిరంతరం పోరాటాలు నిర్వహిస్తుందని, అదేవిధంగా శాసనమండలిలో మహిళలకు హక్కులపై మాట్లాడతానని హామీ ఇచ్చారు. నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, మహిళలు కుటుంబానికి మాత్రమే కాకుండా సమాజ అభివృద్ధికి కూడా ముఖ్యమైన ఆధారంగా నిలుస్తున్నారని అన్నారు. నేటి కాలంలో మహిళలు విద్య, ఉద్యోగాలు, రాజకీయాలు, సామాజిక రంగాల్లో ప్రతిభ చాటుతూ ముందుకు సాగుతున్నారని పేర్కొన్నారు. ఐబీసీ ఛానల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, ప్రముఖ యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్ ఏచూరి శైలజ మాట్లాడుతూ, స్త్రీలే సృష్టికి మూలం అని, వారిని గౌరవించడం, సమానంగా చూడడం కనీస బాధ్యత అని అన్నారు. ప్రతి ఇంటిలో తల్లి, చెల్లిని ఎంత గౌరవంగా చూస్తామో పరస్త్రీలను కూడా అదే భావనతో చూడాలని పిలుపునిచ్చారు. అనంతరం వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన మహిళా ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులను, మహిళలను ఘనంగా సన్మానించారు. మహిళా ఉపాధ్యక్షురాలు జి ఉదయరాణి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డి, కార్పొరేటర్లు పెరిక స్వాతి, పున్న జ్ఞానేశ్వరి, ఇటికాల మంగమ్మ, కౌసర్, గుండెబోయిన పుష్పలత, ఎంఈఓ కత్తుల అరుంధతి, కస్తూరి ఫౌండేషన్ వైస్ చైర్మన్ నివేదిత, జిల్లా అధ్యక్షుడు డాక్టర్ తండు భానుప్రకాష్, ప్రధాన కార్యదర్శి మురారిశెట్టి రమేష్, పూర్వ అధ్యక్షుడు కొనకంచి వీర రాఘవులు, అసోసియేట్ అధ్యక్షుడు కె దత్తేశ్వర్, ఎస్కే సమీన్, ప్రమీల, శ్రీలత, రేణుక, బి రేణుకాదేవి, వీరనారాయణ, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం మార్చి 8వ తేదీ నాడు ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున జరుపుకున్నటువంటి ఒక హక్కుల దినం. ఇవాళ అంతర్జాతీయ మహిళా దినోత్సవం అంటే మనకు పండుగ కాదు, ఇది ప్రపంచవ్యాప్తంగా మహిళల కోసం, హక్కుల కోసం ఒక చారిత్రాత్మకంగా ఒక హక్కుల దినంగా జరుపుకున్నటువంటి రోజునే ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం. మీకు తెలుసు, ఇప్పుడే మన సావిత్రిబాయి పూలే సంఘ సంస్కర్త, భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు. ఆమె చదువుకునే అవకాశం లేని సమయంలో చదువుకొని ఈ సమాజంలో ఉపాధ్యాయులుగా ఉన్నటువంటి చదువుల తల్లి సావిత్రిబాయి పూలే. అందువల్ల ఈ సందర్భంగా నిజంగా సమాజంలో సగభాగం స్త్రీ, సృష్టికి మూలం స్త్రీ. అందువల్ల ఇలా సమాజంలో అన్ని రంగాలలో మనం రాణించగలుగుతున్నామంటే నిజంగా సమాజం కానీ, కుటుంబం కానీ స్త్రీ మీదనే ఆధారపడి ఉంటుంది. అదేవిధంగా సమాజంలో అనేక ఉద్యమాలు, మహిళా ఉద్యమాలు కానీ, స్వాతంత్ర ఉద్యమాలు కానీ, ఆనాడు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం కానీ, లేకపోతే తెలంగాణ ఉద్యమం కానీ, అనేక ఉద్యమాలు, ప్రపంచ ఉద్యమాలు కూడా మహిళల పాత్ర లేకుండా ఏ ఉద్యమాలు కూడా జయప్రదం కాదు. అందువల్ల మహిళలు అనేది సగభాగం అన్ని రంగాలలో సమాన అవకాశాల కోసం ఈ సమాజంలో కొంత మేరకు ఇబ్బందులు ఎదుర్కొన్నా కూడా ఇవాళ అన్ని రంగాల్లో రాణించగలిగినటువంటి పరిస్థితి మనకు కనపడతాం. మహిళా దినోత్సవం సందర్భంగా 4 డేస్ నుంచి కార్యక్రమం చేసుకుంటున్నాము. స్త్రీలు ఎక్కడ గౌరవించబడతారో, పూజించబడతారో అక్కడ సంతోషంగా ఉంటుంది. ఆ ఇంట్లో కూడా స్త్రీలు అన్ని రంగాలలో రాణిస్తున్నారు. గృహిణిగా ఇంట్లో అన్ని బాధ్యతలు నెరవేరుస్తూనే పిల్లల్ని, భర్తని, అత్తమామల్ని చూసుకుంటూనే వారు ఎంచుకున్న రంగాలలో కూడా రాణిస్తున్నారు. మెయిన్ టీచర్స్గా ఇంకా ఎక్కువ ఉంటుంది వాళ్ళకి. పిల్లల్ని తీర్చిదిద్దే విషయంలో వారిని చిన్నప్పటి నుంచి ధైర్యవంతంగా తీర్చిదిద్దడం మీ దగ్గరే నేర్చుకోవాల్సి ఉంది. మీ పైన చాలా ఆధారపడి ఉంది. ధైర్యంగా ఉంటే ఆడపిల్లలు రేపు సొసైటీలో కూడా ఇప్పుడు మేడం చెప్పినట్టు ఏదైనా కూడా ధైర్యంగా ఎదిరించి పోరాడగలుగుతారు. అన్ని రంగాలలో రాణిస్తూ విద్యా రంగంలో, వైద్య రంగంలో
రాజకీయ రంగంలో కూడా అందరూ ప్రతి ఒక్కరు కూడా ముందుకు వచ్చి ఇంకా పైచేయి మహిళలదే పైచేయిగా ఉండాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి నేను మాట్లాడటానికి రాలేదు. బికాజ్ ఇంత పవర్ఫుల్ ఉమెన్ ముందుండగా ఇంకెక్కడ ఉమెన్ ఎంపవర్మెంట్, ఇట్స్ ఆల్రెడీ దేర్. ఎంతవరకు మనం దాన్ని చేజిక్కించుకొని ముందుకు పరిగెడుతున్నాం అనేది ఇంపార్టెంట్ నా దృష్టిలో. నేను మళ్ళొకసారి పవర్ఫుల్ ఉమెన్ని చూసి వెళ్ళటానికి వచ్చాను తప్ప ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి మాట్లాడటానికి అస్సలు రాలేదు. ఇందాక అన్నారు చైతన్య గారి గురించి మాట్లాడతా సౌజన్యంతో వచ్చారు. నేను ఒక్కసారి చెప్పాను చైతన్య గారికి, పార్టీలకు అతీతంగా మీరు ఎక్కడి నుంచినా గెలుస్తారు. బికాజ్ సంవత్సరాల సేవ ఎట్టిపోయింది, సంవత్సరాల కష్టం ఎట్టిపోయింది ఉంటుంది 100%. వ్యక్తుల్ని చూసి మనం ఓటేస్తాం కానీ జెండాలని పార్టీలని చూసి అనేది సెకండరీ, ఇట్ మ్యాటర్స్. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ మనందరి మధ్య ఉన్న మొదటి మహిళ మేయర్ గారికి కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. నిజంగా మీరు రాక ఒక పోలీస్ డిపార్ట్మెంట్లో కానీ లేకపోతే ఒక జ్యుడిషియల్లో కానీ ఒక ఉమెన్ చూస్తే ఎంత ఉప్పొంగుతూ ఉంటుందో, పాలిటిక్స్లో మొదటి మేయర్గా మహిళని చూడటం, వారితో పాటు మనందరం ఉండటం అనేది చాలామంది మహిళలకి మోటివేషన్ అండి. వాట్ ఎవర్ ఇట్ ఈస్, అంటే రోల్ ఏదైనా కావచ్చు, నేను ఇది సాధించగలను. తను చేశారు కదా, ఆర్డినరీ మహిళ, మనలాగా చీర కట్టుకున్నారు, పొట్టు పెట్టుకున్నారు, గాటె పెట్టినారు, చెప్పులు వేసుకొని వచ్చేసారు. అది ఆర్డినరీ మహిళ ఇంత సాధించగలిగినప్పుడు శ్రమతోటి ప్రతి ఒక్కళ్ళు కూడా మనం అనుకున్నది సాధించగలమా లేదా? ఒప్పుకుంటారా? ఏదైతే బలహీనతలు అనుకుంటామో అవన్నీ మన బలం, మన సహనం, మనకు ఒక ధైర్యం, మన ఓపిక, మన అభిమానం, ఇవన్నీ కూడా మనకి దేవుడు భగవంతుడి ఇచ్చిన ఆయుధాల కింద నేను భావిస్తాను. వంట చేయటం, వంటింట్లోనే ఉండటం అనేది, వంటింట్లోనే ఉందా అనే మాట అసలు లేదు ఇప్పుడు. వంటింట్లో ఉందా? స్విగ్గీలో జొమాటోల కాలం ఇది. వంటింట్లో వంట చేస్తున్న ఆడవాళ్ళకి ప్రతిరోజు చప్పట్లు కొట్టాలంటాను నేను. ఎందుకంటే సంస్కృతి సాంప్రదాయాల సంగతి పక్కకు పెట్టండి, వంట చేయడం కూడా మర్చిపోతున్నామా అనే ఫీలింగ్లో వచ్చేస్తున్నారు ఇప్పుడు పిల్లలు. అందరూ సమానమైనప్పుడు ఫుడ్ విషయంలో, కష్టం విషయంలో, ముఖ్యంగా మన హెల్త్ కేర్ విషయంలో కూడా మనం సమానం అయి ఉండాలి. ఒక ఇంచు ఎక్కువ తీసుకోవాలి మనం కేర్. ఎందుకంటే మహిళ చదువుకుంటే కుటుంబానికి మొత్తం చదువు వచ్చినప్పుడు, మహిళ బయటకు వస్తే సొసైటీ మొత్తం అభివృద్ధి చెందుతున్నప్పుడు, మహిళ హెల్తీగా ఉంటే సొసైటీలో ఎంతమంది హెల్తీగా ఉంటారు చెప్పండి. నేను చాలా ఎన్నియో నల్గొండగా చాలా కార్యక్రమాలకు నేను చేశాను సార్, వెళ్ళాను, మహిళా దినోత్సవాలు కూడా అటెండ్ అయ్యాను. కానీ ఇక్కడ ఎందుకో నాకు చాలా సంతోషంగా, చాలా కలర్ఫుల్గా, చాలా ఉత్తేజంగా. ఎందుకంటే నా ముందు కూర్చున్న టీచర్స్ అందరూ కూడా యంగర్ జనరేషన్ సార్, మా మండలంలో వచ్చిన కొత్త టీచర్స్. ఇంకొకటి నేను ఒకటి గమనించాను సార్, ఇక్కడ మన ఇండియాలో మనం యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ పాలిస్తాం. అయితే ఇక్కడ మహిళల్లో ముఖ్యంగా ముస్లిం కమ్యూనిటీ బయటకు వచ్చింది చూడండి. ఇక్కడ నేను చూస్తున్నాను, ఇది కదా ఎంపవర్మెంట్. ఇది అనిపించిందండి నాకు. విమెన్ ఎంపవర్మెంట్ ఎక్కడో లేదు, ఇక్కడే కనిపిస్తుంది. ఇక మా రెహానా గారు ఇప్పుడే పరిచయం నాకు. ఇవన్నీ మనకు సంబంధం లేదండి. మనకి ఇవ్వబడ్డ పని ఏంటి, మనం ఏం చేయాలి, మన ధర్మం ఏంటి, మన బాధ్యత ఏంటి, మనం ఏ విధంగా ఉండాలి, సమాజంలో ఎలాంటి పౌరుల్ని మన వంతు మనకు చేతనైనంత ఎంతవరకు చేయగలుగుతాము, అది మాత్రం చేస్తే మనమందరం ఇక్కడ ఉన్న వాళ్ళందరము అంతా బాగుపడుతుందని మనందరం కూడా ఎంపవర్ అవుతాం అనుకుంటున్నాము. అందరికీ మరొకసారి ఈరోజు జిల్లా సంఘం తరఫున మేము ఇక్కడ 70 మంది మహిళలకు మహిళా దినోత్సవం సందర్భంగా సన్మానం చేశాం. మహిళ అంటే ఒక కుటుంబంలో ఒక సాధారణమైన వ్యక్తి కాదు, కుటుంబానికి గుండెకాయ లాంటిది. మరి అలాంటి మహిళ ఎన్నో రకాల పాత్రలను పోషిస్తూ ఉంది. మరి మహిళను సన్మానించుకోవడం అనేది నిజంగా ఒక గొప్ప విషయం. మరి సమాజంలో దిగజారుతున్న విలువల్ని మనం అరికట్టాలి అంటే మహిళలకు ప్రాధాన్యత పెరగాలి. మహిళలే మన సమాజానికి, మన దేశానికి, ఈ ప్రపంచానికి వెన్నెముక లాంటి వాళ్ళు. మరి ఈరోజు ప్రతి పురుషుడు తన విజయం వెనుక ఖచ్చితంగా ఒక మహిళ ఉంటుందని నా యొక్క నమ్మకం.